श्रीयोगवासिष्ठग्रन्थप्रशंस। श्रीवसिष्ठ उवाच। मोक्षोपायाभिधानेयं संहिता सारसंहिता 32 च सहस्राणि జ్ఞాతా నిర్వాణదాయిని. శ్రీ వశిష్ఠుడు సారవంతములగు అర్థములచే పరిపూర్ణమై ఉపనిషత్తుల్యమై మోక్షోపాయంబను పేరు కలిగి 32,000 శ్లోకములతో తులతూగునట్టి ఈ గ్రంథము అనగా యోగ వాసిష్టము మోక్షమును కల్గజేయునదై ఉన్నది. దీపే యథా వినిద్రస్య జ్వలితే సంప్రవర్తతే ఆలోకో నిత్యతోప్యేవం నిర్వాణమనయా భవేత్. మేల్కొనినవాడు తానిచ్చగింపకున్నను దీపపు ప్రకాశముచే పదార్థముల గాంచునట్లు ఈ సంహిత యోగ వాసిష్టము నెరింగినచో మనుజుడు తానిచ్చగింపకున్నను మోక్షమును పొందును. స్వయం జ్ఞాతా శ్రుతావాపి భ్రాంతి శాంతైక సౌఖ్యదా ఆపేక్ష వర్ణితా సద్యో యథా స్వర్గతరంగిణి. దీనిని స్వయముగా లెస్సగా తెలుసుకొనినను లేక ఇతరులకు చెప్పినను ఇతరుల వలన వినినను గంగానది వలె సర్వ పాపములను శీఘ్రముగా హరింపజేయునదై ఉన్నది. యథా రజ్వా మహిభ్రాంతిర్వినశ్యత్యవలోకనాత్ తథైతత్ప్రేక్షణాఛాంతిమేతి సంసార దుఃఖితః. రజ్జువు యొక్క యథార్థ జ్ఞానముచే సర్పభ్రాంతి నశించునట్లు ఈ గ్రంథమును విచారపూర్వకముగా నవలోకించుటచే సంసార దుఃఖము శమించును. ఇదముత్తమమాఖ్యానమధ్యేయం వేదవత్సదా వ్యాఖ్యేయం పూజనీయం చ పురుషార్థఫలప్రదం. పరమ పురుషార్థమగు మోక్షమును ఫలమును కల్గజేయు ఈ ఉత్తమ గ్రంథము వేదము వలె నిత్యము పఠింపదగినదియు వ్యాఖ్యానమనర్పదగినదియు మరియు పూజింపదగినదియు నగును. యదస్మాత్ ప్రాప్యతే శాస్త్రాత్ తత్తద్వేదాదవాప్యతే అస్మిన్ జ్ఞాతే క్రియాజ్ఞానం ద్వయం యాతి పవిత్రతాం. అధ్యాత్మశాస్త్రము యోగ వాసిష్టంచే నెయ్యది లభించును, అదియే వేదము చేతను లభించును. ఏలన ఇద్దాని నెరంగుటచే కర్మకాండ జ్ఞానకాండములు రెండును పవిత్రవంతములగును. వేదాంత తర్క సిద్ధాంతస్త్వస్మిన్ జ్ఞాతే చ బుధ్యతే ఇదముత్తమమాఖ్యానం వ్యాఖ్యాతం శాస్త్రదృష్టిషు. వేదాంత తర్క సిద్ధాంతములెయ్యవి మహర్షులచే నిర్ణయింపబడినో అవన్నీయు ఈ గ్రంథము నెరింగిననే బోధపడగలదు. ఏలన వేదాంత శాస్త్రములలో ఈయది శ్రేష్టమని ఎన్నబడినది. కారుణ్యాద్భవతామేతాదహం వచ్మిన మాయయ భవంత్వస్వవగచ్చంతి మాయామేతద్విచార్యతాం. ఓ జనులారా, మీపై కరుణచే నేనిదంతయూ చెప్పుచున్నాడను గాని కపటముచే కాదు. ఈ అధ్యాత్మశాస్త్రమును విచారించుచు ఈ జగత్తు మాయయని తెలుసుకొనగలరు. అస్మాశ్చాస్త్రవరాద్బోధ జాయంతే ఏ విచారితాత్ లవణైర్వ్యంజనానీవ భాంతి శాస్త్రాంతరాణితైః. ఈ ఉత్తమ శాస్త్రము యోగ వాసిష్టమును విచారించుటచే పరమోత్కృష్టమగు జ్ఞానము సంప్రాప్తమగును. అప్పుడే తక్కిన శాస్త్రములన్నయూ లవణ సంయోగమును పొందిన శాకము వలె రుచించును. అనార్యమిదమాఖ్యానామిత్యనాదృత్య దృశ్యతీః మా భవత్వాత్మహంతారో భవంతో భవభాగినః. ఈ అధ్యాత్మశాస్త్రము కావ్యము వలె ఉత్తమమైనది కాదని తలంచి ఇద్దానిని నిరాదరణయునర్చి ఆత్మహంతకులను సంసారాసక్తులను కాకుడు. మోక్షాభ్యుపాయాంసు మహానుభావాన్ జ్ఞాస్యంతి ఏ తత్వవిదాం వరిష్టాః పునః సమేష్యంతి న సంస్కృతిం తే కోర్ధః సుతాన్యేన బహూదితేన. 1000 మందాధికారులైనను మోక్షోపాయంబరముడు ఈ పవిత్ర గ్రంథమును మహాత్ముడగు గురువు వలన శ్రవణం చేసినచో అట్టివారు తత్వజ్ఞులలో ఉత్తములై మరలా ఈ సంసారమున పడకుందురు. ఓం తత్సత్.